ప్రభునందు ప్రియులారా, ప్రభు అని యేసు క్రీస్తు నామమున మీ అందరికీ శుభవందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినమందు దేవుని సన్నిధిలో చేరి దేవుని నామాన్ని స్తుతించి ఆరాధించడానికి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. తలలు వంచినట్లయితే చిన్న ప్రార్థనతో నేటి ఆరాధన ప్రారంభించుకుందాం. సర్వోన్నతుడా, జీవాధిపతి, మీ ఘనమైన నామానికి స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం. గతించిన వారమంతా మీ కృపలో మమ్మలను భద్రపరిచి ఈ దినమందు మీ సన్నిధిలో చేరి మీ నామాన్ని స్తుతించి ఆరాధించడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి మీకు స్తోత్రం. ప్రభు, ఈ విధంగా మిమ్మల్ని ఆరాధించడానికి కూడిన బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకొనండి. ప్రతి ఒక్కరిని మీరు దీవించండి, ఆశీర్వదించండి. ప్రభు, ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడి వారిని బలపరచమని మేము వేడుకుంటూ ఉన్నాం. ఎవరు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నారో సమస్తం ఎరిగిన దేవుడవు గనుక ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడి దీవించి ఆశీర్వదించి బలపరిచి మీకు ఇష్టమైన పాత్రలుగా మమ్మల్ని మలుచుకోమని యేసు దివ్యనామమును అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమెన్. ప్రియులారా, ఈ సమయం మందు ఒక పాట పాడుతూ దేవుని నామాన్ని స్తుతించి ఆరాధిద్దాం. దేవుని మాటలు ఆలకించడానికి మన ప్రాణాత్మ శరీరాలు సిద్ధపరచుకుందాం. సూర్యకాంతి కన్నా ప్రకాశమైనది, పండు వెన్నెల కన్నా నిర్మలమైనది, మంచు కొండల కన్నా చల్లనిది యేసుని నామము. విశ్వమంతటిలో వ్యాపించియున్నది, ఊహల కందని ఉన్నతమైనది యేసుని నామము. లోకమంతటికి రక్షణ మార్గము, జనులందరినీ బ్రతికించు జీవము, సర్వకాలములలో నివసించు సత్యము యేసుని నామము. యేసు అసాధ్యుడవు నీవు, మరణాన్నే జయించిన వీరుడవు, సర్వాన్ని శాసించే యోధుడవు, నీకు సాటి లేరెవ్వరు. రక్షక నీవేగా మా బలము, దేవా మా దాగు స్థలము నీవే, నీవే నిజమైన దేవుడవు.
స్థలము నీవే, నీవే నిజమైన దేవుడవు. ప్రాణమిల్లి మ్రొక్కెదను. తల్ల వంచినట్లయితే చిన్న ప్రార్థనతో నేటి వాక్య ధ్యానంలోనికి ప్రవేశిద్దాం. సర్వోన్నతుడా, జీవాధిపతి, మాట్లాడే దేవుడవు నీవు. ఈ దినమందు మీ సన్నిధిలో చేరి మీ మాట కొరకు మేము వేచి ఉండగా, మీ దాసునైన నన్ను మీ ఆత్మచేత అభిషేకించి నా కొరకు, మీ బిడ్డల కొరకు అవసరమైన మాటలు వినిపింపజేయమని ప్రార్థన చేస్తున్నాం. ప్రభా, మీ ఆత్మ కార్యం ప్రతి హృదయంలో జరిగించండి. ప్రతి ఒక్కరిని మీరు బలపరిచి మీ మాట చేత దర్శించమని యేసు దివ్యనామమును అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, క్రైస్తవ జీవితంలో అనేకమైనటువంటి శ్రమలు మనం ఎదుర్కొంటూ ఉంటాం. వాస్తవానికి ఈ లోకంలోనే అనేకమైనటువంటి కష్టాలు, బాధలు అనేక మంది అనుభవిస్తూ ఉంటారు. కానీ విశ్వాసులమైన మన జీవితాల్లో ప్రత్యేకంగా లోకస్తులు అనుభవించేటువంటి బాధలు, కష్టాలు, శ్రమలకు భిన్నంగా క్రీస్తును వెంబడిస్తున్నందుకు కూడా మనకు అనేకమైనటువంటి శ్రమలు కలుగుతూ ఉంటాయి. చాలా నిరాశతో కూడినటువంటి ఈ లోకములో విశ్వాసులంగా మనం జీవిస్తున్నప్పుడు మరింత శ్రమలను, బాధలను ఎదుర్కొంటూ ఉన్నప్పుడు దేవుని యందు విశ్వాసమే మనకు లంగరు వలె, యాంకర్ వలె పనిచేస్తుంది అని దేవుని వాక్యం మనకు బోధిస్తూ ఉంది. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 5వ వచనాన్ని మనం చదివితే, రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుకుంటే, ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు అన్న మాట మనం చూస్తాం. దేవుని యందు నిరీక్షణ మనలను సిగ్గుపరచదు అని సత్యాన్ని, వాగ్దానాన్ని దేవుడు మనకు పౌలు భక్తుని ద్వారా ఇస్తున్నట్లుగా రోమా 5:5లో మనకు కనిపిస్తుంది. మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కుమ్మరింపబడి ఉన్నది అన్న మాట కూడా అపోస్తలుడైన పౌలు తెలియజేస్తా ఉన్నాడు. దేవుని ప్రేమ దేవుని ఆత్మ ద్వారా మన హృదయాల్లో కుమ్మరింపబడింది. అది దేవుడు మనకిచ్చినటువంటి గొప్ప స్వాస్థ్యముగా మనకుంటుంది. అది దేవుడు మన హృదయాల్లో ఉంచిన గొప్ప వాగ్దానముగా, నిశ్చయతగా ఉంటుంది. కనుక ప్రియులారా, నిరీక్షణ, ఈ నిరీక్షణ అనగా యేసుక్రీస్తునందలి నిరీక్షణ మనలను సిగ్గుపరచదు అన్నమాట మనం చూస్తాం. ఎందుకు ఈ మాటలు పౌలు భక్తుడు మాట్లాడుతున్నాడు అని మనం ఆలోచన చేస్తే, 5వ అధ్యాయము 2వ వచనము, 3వ వచనము, ప్రత్యేకంగా 3-4 వచనాలు కలిపి ఉంది. అది చదువుకుంటే శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలుగుజేయనని ఎరిగి శ్రమల యందును అతిశయపడుదుము అన్న మాట చెప్తాడు. కష్టాలు, బాధలు వస్తున్నాయండి, యేసు ప్రభువుని నమ్ముకుంటే ఆయన ఏం బాధలు తీర్చట్లేదు అని చాలామంది బాధపడతా ఉంటారు. ప్రియులారా, ఈ దినమందు నీవు ఆ స్థితిలో ఉన్నప్పటికీ దేవుడు నీతో మాట్లాడేటువంటి మాట ఏమిటంటే, ఒక విశ్వాసీ జీవితంలో శ్రమలు ఊరకనే రావు. ఆ శ్రమలు ఒక ఉద్దేశం చేత దేవుడు అనుమతిస్తాడు. ఆ శ్రమలు మనలను మెరుగైనటువంటి స్థితిలోనికి నడిపిస్తాయి. ఆ శ్రమల ద్వారా మనము మెరుగైనటువంటి వ్యక్తులుగా మారతాం. అందుకే అంటాడు, మన కష్టాలు వచ్చినప్పుడు, శ్రమలు వచ్చినప్పుడు ఆ శ్రమల ద్వారా ఓర్పును నేర్చుకుంటాం. మనం ఓర్పు నేర్చుకున్నప్పుడు, ఆ ఓర్పులో పరీక్ష మనకు కలుగుతున్నప్పుడు ఆ పరీక్షలో నెగ్గిన వారంగా మనం ఉంటాం. ఆ పరీక్షలో నెగ్గిన వారమై ఆ పరీక్ష మనలను నిరీక్షణలోనికి నడిపిస్తుంది. ఇది స్టూడెంట్స్ రాసే పరీక్షలాగే ఉంటుంది. సంవత్సరం అంతా చదువుతారు, కానీ సంవత్సరాంతంలో పరీక్ష రాస్తారు. పరీక్ష సమయం చాలా కష్టంగా ఉంటుంది. కానీ ఎప్పుడైతే ఆ పరీక్ష నెగ్గుతారో, రాస్తారో, ఆ పరీక్షలో వారు విజయాన్ని చూస్తారో,
వారు ఒక గొప్ప నిరీక్షణ కలిగి ఉంటారు. ఏంటి ఆ నిరీక్షణ అంటే, నేను మంచి భవిష్యత్తులోనికి వెళ్తాను అనే నిరీక్షణ. విశ్వాస జీవితంలో కూడా శ్రమలు వచ్చినప్పుడు, ఓర్పును సహనాన్ని మనం అందులో నుంచి నేర్చుకున్నప్పుడు, ఆ ఓర్పు సహనము ద్వారా మనము పరీక్షలో నెగ్గుతూ ఉన్నప్పుడు, ఆ పరీక్షలో నెగ్గుతూ ఉన్నప్పుడు ఒక నిరీక్షణ, నేను నెగ్గుతూ ఉన్నాను, ఆ పరీక్షలో దేవుడు నాకు విజయాన్ని ఇస్తున్నాడు కాబట్టి ఒక గొప్ప భవిష్యత్తు దేవుడు నాకు ఇస్తాడు, ఈ లోకంలో మాత్రమే కాదు కానీ పరసంబంధమైనటువంటి బహుమానాన్ని దేవుడు నాకు ఇస్తాడు అని శ్రమలయందు కూడా మనము అతిశయపడే వారముగా ఉండాలి అని పౌలు నేర్పిస్తున్నాడు. అప్పుడు అంటాడు 5వ వచనములో, ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. దేవుని యందు మనము కలిగి ఉన్న నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. ఎందుకు అంటే, మన హృదయాల్లో దేవుని ఆత్మ, దేవుని ప్రేమ కుమ్మరింపబడింది అన్న సత్యాన్ని పౌలు జ్ఞాపకం చేస్తున్నాడు. అసలు ఈ నిరీక్షణ మనకు ఎలా కలుగుతుందయ్యా అంటే, మొదటి వచనం నుండి చదువుకుంటూ వస్తే వాస్తవానికి 4వ అధ్యాయం ఆఖరులో ఉన్న వచనం కూడా దీనికి కనెక్టెడ్గా ఉంటుంది. 4వ అధ్యాయం 25వ వచనము, ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగింపబడి మనము నీతిమంతులుగా తీర్చబడుటకే లేపబడెను. యేసుక్రీస్తు వారు మన కోసం మన యొక్క మూల్యాన్ని, మన యొక్క పాపపు వెలను చెల్లించడానికి ఆయన సిలువలో చంపబడి 3వ రోజున తిరిగి లేచుట ద్వారా ఆయన మనలను నీతిమంతులుగా తీర్చిదిద్దాడు. 5వ అధ్యాయం మొదటి వచనం నుంచి చదువుకుంటూ వస్తే, కాబట్టి విశ్వాస మూలమున మనము నీతిమంతులుగా తీర్చబడతా ఉన్నాం. యేసుక్రీస్తు వారు మన కోసం చనిపోయాడని, 3వ రోజు తిరిగి లేచాడని, ఆయన చేసిన రక్త ప్రోక్షణ మనకు విమోచన కలుగజేస్తుందని విశ్వసించుట ద్వారా మనము నీతిమంతులుగా తీర్చబడ్డాం. మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానం కలిగి ఉన్నాం. దేవునితో మనము నిబంధనలోనికి వచ్చాం. ఆయన పిల్లలముగా మనము మార్చబడ్డాం. మరియు ఆయన ద్వారా మనము విశ్వాసము వలన దేవుడు అనుగ్రహించే ఈ కృపలో ప్రవేశము గలవారై అందులో నిలిచి ఉండి దేవుని మహిమను గూర్చిన నిరీక్షణను బట్టి అతిశయపడుచున్నాం. దేవుని మహిమను గూర్చిన నిరీక్షణ అంటే, దేవుడు మహిమపరచబడతాడు, ఒక రోజున నన్ను మహిమపరుస్తాడు అనేటువంటి నిరీక్షణ మనకు ఉంది. కాబట్టి కష్టాలున్నా సరే, బాధలున్నా సరే, ఒక విద్యార్థి ఈ పరీక్షను గెలిస్తే నేను ఫలానది సంపాదించుకుంటాను అనే నిరీక్షణ కలిగిన వాడే చదివినట్లుగా మనము శ్రమలకు ఓర్చి, మనము ప్రియులారా శ్రమలలో మంచి క్యారెక్టర్ని మనం సంపాదించుకొని నిరీక్షణ కలిగి మనము సిగ్గుపరచబడకుండా దేవునిలో మనం నిరీక్షణ కలిగి ఉన్నాం కాబట్టి మనము ఏదైతే నిరీక్షించామో దాన్ని పొందుకునే వారంగా ఉంటామని అపోస్తలుడైన పౌలు తెలియజేస్తున్నాడు. మన నిరీక్షణకు ఆధారం ఏంటి? వాట్ ఈస్ ద సోర్స్ ఆఫ్ క్రిస్టియన్ హోప్ అని మనం ఆలోచన చేస్తే, కీర్తనకారుడు అంటాడు 39వ కీర్తన 7వ వచనంలో, ప్రభువా నేను దేని కొరకు కనిపెట్టుకొందును, ఎవరి కోసం నేను ఎదురు చూస్తాను అని అంటాడు. నిన్నే నేను నమ్ముకొని ఉన్నాను, నా నమ్మికంతా నీ మీదే ఉంది, నా నిరీక్షణ నీలోనే ఉంది. దేవుడే మన నిరీక్షణకు మూలాధారము అన్న సంగతి మనం జ్ఞాపకం చేసుకోవాలి. వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు. ఎవరైనా మనకు అప్పిస్తారు అని మనం వారిని అడిగినప్పుడు ఇస్తానులే అంటే, వారు నమ్మదగిన వారైతే మనము చక్కగా ఆ రాత్రి నిద్రపోతాం. నమ్మలేని వారు అనుకోండి, ఇంకో నలుగురిని అడుగుతారు, అయ్యా చూడండి ఏమన్నా సహాయం చేయడానికి ప్రయత్నం చేయండి అని. ఎందుకంటే ఈయన ఇస్తాడో లేదో గ్యారంటీ లేదు కాబట్టి. దేవుడు నమ్మదగిన దేవుడు. ఆయన వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు అన్న మాట లేఖనాల్లో మనం చూస్తాం. మాట ఇచ్చాడంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆయన తప్పేవాడు కాదు. దేవుని వాక్యంలో మనకు అనేకమైన వాగ్దానాలు ఇవ్వబడ్డాయి. శ్రమలలో మనకు తోడుగా ఉంటానని దేవుడు వాగ్దానం చేశాడు. శ్రమలలో నుండి విడిపిస్తానని దేవుడు వాగ్దానం చేశాడు. ఆ శ్రమలను బట్టి మన యొక్క జీవితాలను మెరుగు చేస్తానని, మన హృదయాలను, మన యొక్క వ్యక్తిత్వాన్ని మెరుగు చేస్తానని దేవుడు వాగ్దానం చేశాడు. మన క్యారెక్టర్ బలపడుతుంది ఆ శ్రమల్లో. అంతేకాకుండా
క్రీస్తు పొందిన శ్రమలలో మనము కూడా పాలి భాగస్థులము కావడం ద్వారా క్రీస్తు పొందిన మహిమలో మనం కూడా పాలి భాగస్థులం అవుతామనేటువంటి నిరీక్షణ వాగ్దానము దేవుడు చేశాడు. కాబట్టి మనకు ఆ నిరీక్షణ ఉన్నది అన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రియులార, హెబ్రీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 19వ వచనములు అంటాడు, ఈ నిరీక్షణ నిశ్చలమును స్థిరమునై మన ఆత్మకు లంగరు వలె ఉండి తెరలోపల ప్రవేశించుచున్నది అంటాడు. ఏ నిరీక్షణ? క్రీస్తునందు మనము కలిగి ఉన్న నిరీక్షణ కదలనిది, నిశ్చయము, స్థిరమునై ఉన్నది, నిశ్చలమునై ఉన్నది, స్థిరమునై ఉన్నది, అది కదలందిగా ఉంది. ప్రియులారా, సముద్రంలో తుఫాను వచ్చినప్పుడు, భయంకరమైన తుఫాను వస్తున్నప్పుడు ఎటు పడితే అటు కొట్టుకొని పోకుండానట్లుగా లంగరులు వేసి వాటిని ఆపుతారు, ఓడలను. లేకపోతే ఓడ రేవుకొచ్చినప్పుడు లంగరు వేసి దాన్ని ఆపుతారు. ఆ లంగరు వేసినప్పుడు ఆ లంగరు వలన, యాంకర్ వలన ఆ ఓడ అటు ఇటు కదలకుండా స్థిరంగా నిలబడి ఉంటుంది. మన లంగరు ఎక్కడుంది అంటే తెరలోపల ప్రవేశించుచున్నది. తెరలోపల అంటే అర్థం ఏంటి? పాత నిబంధనలో దేవాలయము, ప్రాంగణము, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలము అనే 3 భాగాలుగా ఉంటూ ఉండేది. సామాన్య ప్రజలు ప్రాంగణంలో ఉండేవారు. ఆ ప్రాంగణం కూడా వివిధ భాగాలుగా ఉండేది. అన్యుల ప్రాంగణము, స్త్రీల ప్రాంగణము, యూదుల ప్రాంగణము, ఇలా ఉంటూ ఉండేది. పరిశుద్ధ స్థలంలో యాజకులు ఉండేవారు, పాటలు పాడేవారు, వాయిద్యాలు వాయించేవారు, బలులు అర్పించేవారు. అతి పరిశుద్ధ స్థలానికి తెరలోపలికి సంవత్సరానికి ఒక్కసారే ప్రధాన యాజకుడు తన కొరకు, ప్రజల కొరకు అర్పించినటువంటి ప్రత్యేకమైన బలియాగాన్ని తీసుకొని, ఆ యొక్క గొర్రెపిల్ల రక్తాన్ని తీసుకొని ఆ కృపాసనం మీద రక్త ప్రోక్షణ చేయటానికి సంవత్సరానికి ఒక్కసారి వెళ్ళేవాడు. యేసుక్రీస్తు వారు సిలువలో చనిపోయినప్పుడు దేవాలయపు తెర 2గా చినిగిపోయింది అన్నమాట మనం చూస్తాం. అది దేని గుర్తు అంటే దేవుడు మనకి ధైర్యముతో ఆయన కృపాసనం దగ్గరికి వెళ్ళే యాక్సెస్, అనుమతిని, మార్గమును తెరిచాడని మనకు తెలియజేస్తుంది. మన లంగరు ఎక్కడ వేయబడింది? ఉదాహరణకి మన హృదయాలు, మన ఆత్మలకు ఒక చైన్ కట్టి అవతల ఒక లంగరేసి, నిరీక్షణ అనే లంగరేసి, ఆ లంగరు ఎక్కడికేసాడు దేవుడు అంటే తెరలోపలికి, ఆయన కృపాసనం దగ్గరికి, ఆయన సన్నిధిలోనికి, అతి పరిశుద్ధ స్థలములోనికి. ప్రియులారా, అలాంటి నిశ్చలమైనటువంటి స్థలములోనికి ఆ నిరీక్షణ అనే లంగరు వేయబడింది మన ఆత్మలకు. మన ఆత్మలు చెదిరిపోకుండా, మన యొక్క మనస్సు చెదిరిపోకుండా, మన ధైర్యం చెదిరిపోకుండా దేవునిలో మన లంగరు వేయబడింది అన్న సంగతి మనం జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి ఒక దైవజనుడు అంటాడు, హోప్ ఈజ్ ది యాంకర్ ఆఫ్ ద సోల్, ద స్టిమ్యులస్ టు యాక్షన్ అండ్ ది ఇన్సెంటివ్ టు అచీవ్మెంట్ అంటాడు. అంటే నిరీక్షణ అనేది ఎలాంటిదంటే మన ఆత్మకు లంగర్ లాంటిది, మనం చేసే క్రియలకు వెనకుండి నడిపించే శక్తిగా ఉంటుంది. అలాగే మనం సాధించినటువంటి వాటికి మంచి బహుమానంగా కూడా దేవుడు ఆ నిరీక్షణ ఇస్తున్నాడు అంటాడు. 3 రకాలుగా ఉంటుంది. కదిలిపోకుండా స్థిరమైనటువంటి మనస్సు కలిగి ఉండటానికి నిరీక్షణ, ఏదైనా దేవుని కోసం జీవించాలి, దేవుని కోసం సాధించాలి, దేవుని కోసం బ్రతకాలి, శ్రమ, కష్టము, శోధన వచ్చినా సరే నిలబడాలి అని ఆ ప్రోద్బలము, ప్రోత్సాహము, మనల్ని నడిపించేటువంటి శక్తి ఆ నిరీక్షణే. అలాగే మనం అలా నడుస్తూ ఒక్కొక్కటి గెలుచుకుంటూ వెళ్తున్నప్పుడు కూడా ఆ నిరీక్షణే మనకు బహుమతిగా ఇవ్వబడుతుంది అని ఒక భక్తుడు అంటాడు. కాబట్టి ప్రియులారా, విశ్వాసులంగా మనం చాలా శ్రమలు, బాధలు, కష్టాలు ఎదుర్కోవచ్చు. ఈ లోకంలో అనేకమైనటువంటి శ్రమలు వస్తాయి. కానీ ఈ నిరీక్షణ కదలకుండా మనల్ని నిలబెట్టగలిగిన నిరీక్షణ. ఎందుకంటే ఆ నిరీక్షణ ఎక్కడికి లంగర వేయబడిందంటే దేవుని యొక్క సన్నిధిలోనికి, దేవుని యొక్క కృపాసనం దగ్గరికి ఆ నిరీక్షణ లంగర వేయబడింది. ద సోర్స్ ఆఫ్ అవర్ హోప్ ఈజ్ గాడ్ హిమ్సెల్ఫ్. మన యొక్క నిరీక్షణకు మూలాధారము దేవుడే. కాబట్టి వాగ్దానం చేసిన వాడు, నమ్మదగిన వాడు, సామాన్యమైన మనిషి లాంటి వాడు కాదు అని గట్టి నిరీక్షణ కలిగి మనం జీవించాలి. ది అష్యూరెన్స్ ఆఫ్ గాడ్స్ లవ్. మన నిరీక్షణకు ఆధారం ఏంటంటే దేవుని యొక్క ప్రేమ, అందులో మనకు ఉండేటువంటి నిశ్చయత. దేవుని ప్రేమ ఎంత గొప్పది మనం ఆలోచన చేస్తే,
మనుషుల ప్రేమ ఎలా ఉంటుందంటే, మనం నచ్చితే మనల్ని ప్రేమిస్తారు. మాటలతో ప్రేమిస్తారు గానీ చేతలతో ప్రేమించరు చాలామంది. మనం కనబడినప్పుడు ప్రేమను ఒలకబోస్తూ ఉంటారు గానీ, మనం కనబడకపోతే మనం వాళ్ళ మనసులో గూడా ఉండని పరిస్థితుల్లో మనం ఉంటూ ఉంటాం. ఎలాంటిదంటే అంటూ ఉంటారు, ఒక సామెత ఉంటుంది ఇంగ్లీష్‌లో, ఔట్ ఆఫ్ సైట్ ఈజ్ ఔట్ ఆఫ్ మైండ్ అని. అంటే కళ్ళ ముందు లేకపోతే మనసులో గూడా ఉండరు చాలా సార్లు. కనబడినప్పుడు ప్రేమను ఒలకబోస్తుండం. ఈ లోకంలో మనుషుల ప్రేమ ఆ విధంగా ఉంటుంది. కానీ దేవుని ప్రేమ ఎలాంటిదంటే, నీవు దూరంగా ఉన్నా నిన్ను ప్రేమిస్తాడు. నిన్ను నీవు తప్పిపోయినా ప్రేమిస్తాడు. నీవు విఫలమైనా ప్రేమిస్తాడు. నీవు నీవు దేవుని విడిచి వెళ్ళిపోతున్నా నిన్ను విడవని పరిస్థితుల్లో ఉంటాడు. అందుకే అపోస్తలుడైన పౌలే అంటాడు, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 38, 39 వచనాల్లో, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 38, 39 వచనాల్లో, మరణమైనను జీవమైనను దేవదూతలైనను ప్రధానులైనను ఉన్నవి అయినను రాబోవునవైనను అధికారులైనను ఎత్తైనను లోతైనను మరి ఏదైనను ఈ లోకంలో సృష్టింపబడిన మరి ఏదైనను మన ప్రభు అయిన క్రీస్తు యేసునందలి దేవుని ప్రేమ నుండి మనలను ఎడబాప నేరదని రూఢిగా నమ్ముచున్నాను అంటాడు. ఈ సృష్టిలో ఏది కూడా, సృష్టింపబడినది ఏది కూడా, మరణమైన జీవమైన దేవదూతలైన ప్రధానులైన ఉన్నవైన రాబోవునవైన అధికారులైన ఎత్తైన లోతైన కష్టమైన బాధైన శ్రమైన ఏదైనా కానీ ఈ లోకంలో దేవుని ప్రేమ నుండి మనలను ఎడబాపగలిగింది ఏదీ లేదు. అంతగా దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు అని పౌలు భక్తుడు రోమా 5:38, 39 వచనాల్లో పలుకుతున్నట్లు మనం చూస్తాం. ప్రియులారా, మనము కొన్నిసార్లు దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడా అనే అనుమానం మనకు వస్తుంది. నీవు అలా అనుమానిస్తున్న సమయంలో కూడా దేవుడు నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. నీ హృదయంలో నిశ్చయత లేకపోవచ్చు, ఆ సమయంలో కూడా దేవుని ప్రేమ కదలకుండా ఉంటున్నది అన్న సంగతి మనం జ్ఞాపకం చేసుకోవాలి. కొన్ని సందర్భాల్లో దేవునికి అయిష్టంగా మనం బ్రతుకుతూ దేవుని దూరం అయిపోతున్నావేమో, ఆ సమయంలో కూడా దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. అలాంటి కదలని ప్రేమ దేవుని ప్రేమ అన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. తప్పిపోయిన కుమారుని సంగతి మనకు తెలిసిందే. ధనవంతుడైనటువంటి తన తండ్రి దగ్గర తనకు రావలసిన భాగాన్ని తీసుకొని, ఆస్తిలో భాగాన్ని తీసుకొని దూరదేశం వెళ్ళిపోయి ఆస్తినంతా కూడా దుర్వ్యాపారంలో పాడు చేసుకొని, ఆ దేశంలో అప్పుడే భయంకరమైన కరువు వచ్చి తినడానికి కూడా తిండి లేని పరిస్థితుల్లో స్నేహితులందరూ విడిచిపెట్టి వెళ్ళిపోయినప్పుడు ఒంటరిగా మిగిలిపోయాడు. ఎవడైనా చిన్న స్థలం ఇస్తాడని చూసుకొని పందులు మేపే ఉద్యోగం కోసం వెళ్ళాడు. పందులు తినే పొట్టు తినడానికి ప్రయత్నిస్తే అది కూడా దొరక్క కడుపు కాలుతున్నప్పుడు, బుద్ధి వచ్చినప్పుడు వాడు అనుకుంటున్నాడు, నా తండ్రి దగ్గరికి వెళ్ళిపోతాను, ఎందుకంటే అక్కడ అనేక మంది సేవకులు ఉన్నారు, నాకంటే మంచి స్థాయిలో ఉన్నారు వాళ్ళు. నేను వెళ్ళి, అయ్యా నీకు విరోధంగా, పరలోకానికి విరోధంగా నేను పాపం చేశాను, నన్ను క్షమించి నీ కుమారుడిగా కాదు నీ పనివాళ్ళలో ఒకటిగా చేర్చుకొని నేను బతివాలుకుంటానని లేచి వాడు తిరిగి వెళితే, తండ్రి దూరముగా ఉండగానే కుమారుని చూసి పరిగెత్తుకొని వెళ్ళి మెడ మీద పడి ముద్దు పెట్టుకొని, ప్రియులారా ఎంత మురుగ్గా ఉన్నాడో, కంపు కొడుతున్నాడో, దూరదేశం నుంచి ఆహారం ఏమీ లేకుండా భయంకరమైనటువంటి పరిస్థితుల్లో చింపిరిగుడ్లతో వాసన కొడుతుంటాడు. కానీ తండ్రి మాత్రం వెళ్ళి మెడ మీద పడి ముద్దు పెట్టుకొని తండ్రి ఇంట్లోనికి ఘనమైన ఆహ్వానాన్ని ఇచ్చాడు. పోగొట్టుకున్నది మళ్ళీ ఇచ్చాడు, ఉంగరాన్ని ఇచ్చాడు, చెప్పులు ఇచ్చాడు, మంచి వస్త్రాలు ఇచ్చాడు, విందు చేస్తున్నాడు, పండుగ చేసుకుంటున్నాడు. తప్పిపోయిన నా కొడుకు దొరికాడు, చనిపోయిన నా కొడుకు బ్రతికాడు అని పండుగ చేసుకుంటూ ఉన్నాడు. ప్రియులారు, అంతగా తండ్రి ప్రేమిస్తున్నాడు. ఆస్తి అంతా తగలబెట్టేశాడు వీడు ఇలా చేసి మళ్ళీ వస్తున్నాడా, ఇంట్లోంచి బయటికి వెళ్ళిపో అని అనలేదు. చాలామంది తండ్రులు, వాస్తవానికి చాలామంది తండ్రులు అలాగే ప్రేమిస్తారు. కొందరే ఉంటారు ఆ కక్ష పెట్టుకొని పిల్లలను లోపలికి రానివ్వని వారు కొందరు ఉంటారు. అది దైవికమైన ప్రేమ కాదు. పరలోకపు తండ్రి హృదయాన్ని ఆ తండ్రి కలిగి లేడు. పరలోకపు తండ్రి ఎలాంటి వాడు అంటే, నీవు ఏ స్థితిలో ఉన్నా నేను చేర్చుకునేటువంటి వాడు. అలాంటి దైవికమైనటువంటి ప్రేమతో, షరతులు లేని ప్రేమతో నిన్ను ప్రేమిస్తూ, రా నా దగ్గరికి రా నా ప్రియ బిడ్డని ఆహ్వానిస్తూ ఉన్నాడు. అలాంటి ప్రేమతో మన హృదయాన్ని దేవుడు నింపాడు అన్న సంగతి మనం జ్ఞాపకం చేసుకోవాలి. అలాంటి ప్రేమతో, అలాంటి ఆత్మతో, ఆయన ఆత్మ ద్వారా మన హృదయాన్ని దేవుడు నింపాడు గనుక, ప్రియులారా, దేవుడు ఆ ప్రేమతోనే మనకు నిరీక్షణ ఇస్తున్నాడు. కనుక ఆ నిరీక్షణ మనలను
సిగ్గుపరచదు అన్న విషయం అపోస్తలుడైన పౌలు తెలియజేయటం మనం చూస్తా ఉన్నాం. ప్రియులారా, ఇలాంటి నిరీక్షణ కలిగి మన శ్రమల్లో మనం తాళుకొని నిలవబడినప్పుడు, వెన్ వి ఎండ్యూర్, మనం నిలబడినప్పుడు దాని ప్రతిఫలం ఏ విధంగా ఉంటుంది అని మనం ఆలోచన చేస్తే, ఇందాక నేను జ్ఞాపకం చేసినట్లుగా 3-4 వచనాల్లో, అంతేకాదు శ్రమ ఓర్పునిస్తుందంట, ఓర్పు పరీక్షనిస్తుంది, పరీక్ష నిరీక్షణనిస్తుంది. కాబట్టి ఆ శ్రమలందు అతిశయపడాలి అంటాడు. మనం పడేటువంటి ఆ యొక్క, లేకపోతే మనకున్నటువంటి నిరీక్షణ లేకపోతే ఓర్పు వలన ఏం జరుగుతుందంటే, ఇలాంటి మంచి ఒక ప్రక్రియలో నుండి దేవుడు మనల్ని తీసుకువెళ్తున్నట్లుగా మనం చూస్తాము. ఒక దైవజనుడు అంటాడు, డేవిడ్ నికోలస్ అనే దైవజనుడు అంటాడు, దేవుని వాగ్దానాలు ఎలాంటివంటే నక్షత్రాలు లాంటివంట. దేవుని వాగ్దానాలని నక్షత్రాలతో పోల్చాడు. ద డార్కర్ ద నైట్ ద బ్రైటర్ దే షైన్ అంటాడు. అంటే చీకటిగా, రాత్రి ఎంత చీకటిగా ఉంటే అంత ప్రకాశమానంగా అవి వెలుగుతాయి. చీకటి అంటే సహజంగా చెప్పాలంటే సిటీస్లో నక్షత్రాలు సరిగ్గా కనపడవు. ఎందుకంటే మనకి ఈ సిటీలో ఉండే వెలుగు జిలుగులు, లైట్స్, వీటన్నిటి ద్వారా వెలుగు ఆ నక్షత్రాలు కనపడవు. కానీ ఒకవేళ గ్రామాల్లోనికి వెళ్తే, లైట్లు ఎక్కువ లేని ప్రదేశానికి అడవిలోకి వెళ్ళామనుకోండి, చీకటి ఎంత భయంకరంగా కింద ఉందో అంత బ్రైట్గా నక్షత్రాలు కనబడతాయి. అంటాడు దైవజనుడు అనే మాట ఏమిటంటే, దేవుడిచ్చేటువంటి వాగ్దానాలు నీవు ఎంత శ్రమలో ఉంటే, ఎంత బాధలో ఉంటే అంత స్థిరమైనవిగా వాగ్దానాలు ఉంటాయి. మనం అనుకుంటాం, అమ్మో ఇంత కష్టంలో ఉన్నాను, దేవుడు చేయగలడు అనుకుంటాం. కానీ అంత కష్టంలో ఉంటే అంత కార్యం దేవుడు జరిగించగలడు. కాబట్టి మనం జ్ఞాపకం చేసుకోవాలి, ఒకవేళ శ్రమ రావచ్చు మనకి, ఓర్చుకుంటే ఆ శ్రమ మనకు ఓర్పు నేర్పిస్తుంది. నేను ఇంతకుముందు ఒకసారి జ్ఞాపకం చేశాను, టెంపర్డ్ గ్లాస్ అని ఒక గ్లాస్ ఉంటుంది, మన సెల్ ఫోన్లకి వేసుకుంటాం, లేకపోతే డైనింగ్ టేబుల్స్, గ్లాస్ డైనింగ్ టేబుల్స్ కూడా టెంపర్డ్ గ్లాస్ వాడతారు. టెంపర్డ్ గ్లాసు దాదాపుగా 4 రెట్లు అనుకుంటాను మామూలు గ్లాస్ కంటే బలంగా ఉంటుందట. అంత సులువుగా అది పగిలిపోదు. ఒకవేళ పగిలినా అది అంత హానికరంగా కూడా ఉండదు. అది ఎలా తయారు చేయబడుతుంది అంటే, అనేక 100 డిగ్రీల సెల్సియస్ వేడిలో అది పెట్టబడి, గ్లాస్ తయారైన తర్వాత మళ్ళీ దాన్ని తీసి, మళ్ళీ దాన్ని చల్లటి నీళ్లు పోసి ప్రెషర్తో గాలి కొట్టి, ఈ ప్రాసెస్ రిపీట్ చేస్తేనట 4 రెట్లు గట్టిగా అవుద్దంట. మన జీవితాలు కూడా అంతే. శ్రమల్లో గుండా మనం వెళ్తున్నప్పుడు, ఆయా అనుభవాలు గుండా వెళ్తున్నప్పుడు ఓర్పును నేర్చుకుంటాం. మనం ఓర్పు నేర్చుకున్నప్పుడు పరీక్షలను ఎదుర్కొంటాం, గెలుస్తాం. అప్పుడు మనకు ఒక గొప్ప నిరీక్షణ కలుగుతుంది. ఈ లోకంలో ఒక నిరీక్షణ ఉంటుంది. పరీక్షలు రాసి గెలుస్తూ ఉన్న వాడికి ఏమవుతుంది, కామనే, పరీక్ష రాసుకుంటూ వెళ్తాడు. అంతేగాని ఫస్ట్ టైం రాయాలనుకోండి పరీక్ష, చాలా సంవత్సరాల తర్వాత చాలా ఆందోళన వచ్చేస్తుంది. ప్రియులారా, మన జీవితాల్లో ఆ శ్రమ ఓర్పు పరీక్ష నిరీక్షణ కలుగజేస్తుందని ఎరిగి, ఆ విషయం తెలుసుకొని మనం శ్రమల యందు అతిశయపడదుము, శ్రమల యందు నిరాశపడదు, మనలా శ్రమల యందు అతిశయపడదుము అన్నమాట అంటాడు. కాబట్టి ప్రియులారా, ఆ నిరీక్షణ ఎలాంటిదంటే, క్రీస్తులో మనకు ఒక గొప్ప ఫుల్ఫిల్మెంట్, లేకపోతే నెరవేర్పును మనకిస్తుంది. ఏదైతే మనం నిరీక్షిస్తున్నామో అది జరిగి తీరుతుందన్న సంగతి మనం జ్ఞాపకం చేసుకోవాలి. పౌలు భక్తుడే రాస్తాడు, తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 13వ వచనంలో, తీతుకు 2:13లో, అనగా మహాదేవుడును మన రక్షకుడైన యేసు క్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు, ఇంగ్లీష్లో అంటాడు వెయిటింగ్ ఫర్ ఆ బ్లెస్సెడ్ హోప్. దానికోసం మనం ఎదురు చూస్తూ, మన నిరీక్షణ అదే, యేసుక్రీస్తు వారి మహిమ. ఒకరోజు యేసయ్య తిరిగి వస్తాడు, మహిమతో వస్తాడు, మహిమపరచబడతాడు. దానికోసం మనం నిరీక్షణ ఎదురు చూచుచు, ఎందుకంటే ఆయన మహిమపరచబడినప్పుడు మనం కూడా మహిమపరచబడతాం. ఆయన రాజ్యముతో వచ్చినప్పుడు మనం ఆ రాజ్యములో ఆయనతో కూడా పరిపాలిస్తామని లేఖనాలు చెప్తా ఉన్నాయి. కాబట్టి ఈ లోకములో స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతుకుచుండవలనని మనకు బోధించుచున్నది. దేవుని వాక్యం మనకు చెప్పేది ఏంటంటే, ఆ నిరీక్షణ మీద మన దృష్టి పెట్టుకొని దాని వైపు చూచుచు, యేసయ్య మళ్ళీ వస్తాడు, ఆయన మహిమతో వస్తాడు, ఆ మహిమలో నేను కూడా పాలు పంపులు పొందటానికి నన్ను తీసుకువెళ్తాడు అని నిరీక్షణ కలిగిన వారమై యేసయ్య ప్రత్యక్షత కోసం ఎదురు చూస్తూ
ఈ లోకములో స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతుకుచుండవలనని మనకు బోధించుచున్నది అని దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియులారా, మన జీవితంలో నిరీక్షణ కలిగి ఉండాలి. శ్రమలు వచ్చినా, బాధలు వచ్చినా, కష్టాలు వచ్చినా ఆ నిరీక్షణ కోల్పోయే వారంగా మనం ఉండకూడదు. నీవు ఈ రోజున ఏ స్థితిలో ఉన్నావో నాకు తెలియదు, కానీ దేవుడు చూస్తున్నాడు. ఆయన చూస్తున్న దేవుడు. ఆయన విడిచిపెట్టేవాడు కాదు. వాగ్దానం చేసిన వాడు అబద్ధమాడేవాడు కాదు. ఆయన మనుషులు అబద్ధాలు ఆడతారు, ఊరికి నేను అన్నాను అంటారు, కానీ దేవుడు అలా కాదు. దేవుడు వాగ్దానం చేశాడు. ఆయన కుమారుణ్ణి పంపుతానని వాగ్దానం చేసిన వాడు, చనిపోవడానికి ఆయన కుమారుణ్ణి పంపించిన వాడు మన కొరకు ఇంకా ఎన్ని కార్యాలు ఆయన జరిగిస్తాడో మనం జ్ఞాపకం చేసుకోవాలి. మనం ఎలా ఉండాలంటే, ప్రభువా నీవే నా స్వాస్థ్యము, నీ అందే నా నిరీక్షణ అన్న నిశ్చయత కలిగిన వారమై మనం జీవించాలి. అలెగ్జాండర్ మహాచక్రవర్తి మనకు తెలుసు. ప్రపంచాన్ని ఆ రోజుల్లో జయించుకుంటూ వెళ్ళిన వాడు. అలాంటి వాడు ఆసియా ఖండాన్ని జయించడానికి వస్తూ ఉన్నటువంటి సమయంలో ఇంటి దగ్గర ఉన్న వారికి మరి ఇబ్బంది కలగకూడదని తనతో కూడా ఉన్నటువంటి స్నేహితులకు కానీ, తనతో ఉన్నటువంటి ఆ యొక్క సైనికాధికారులకు కానీ వాళ్ళ కుటుంబాల కోసం ఏం చేశాడంటే, సమృద్ధిగా ఉండడానికి మంచి మంచి ఎస్టేట్లు, చాలా ధనాన్ని వారికి పంచిపెట్టేస్తా ఉన్నాడంట. పంచుతూ అందరికి పంచేసి వీళ్ళ దగ్గర ఏమీ లేదు, ఏదో కొద్దిగా యుద్ధం చేయడానికి కావలసిన సామాగ్రి ఉంది, కానీ దాదాపుగా అన్ని పంచిపెట్టేస్తూ ఉంటే ఆయన దగ్గర ఒక మంచి స్నేహితుడు, ఒక జనరల్ ఉన్నాడు. ఆ జనరల్ మంచి స్నేహితుడు, ఆయన పేరు పెర్డికాస్ అంట. పెర్డికాస్ అడిగాడంట, అలెగ్జాండర్ గారు అన్నీ పంచిపెట్టేస్తున్నారు, మరి మీకోసం ఏమి ఉంచుకున్నారు? నాకు ఇచ్చారు, మన స్నేహితులందరికీ ఇచ్చారు, మరి మీకోసం ఏమి ఉంచుకున్నారు అని అడిగితే ఆయన అన్నాడంట, హోప్ అన్నాడంట, నిరీక్షణ ఉంచుకున్నాను అన్నాడంట. ఏంటి ఆయన నిరీక్షణ అంటే, ఇంకా అనేకమైన రాజ్యాలు ఉన్నాయి, ఆ రాజ్యాలను జయిస్తాను, ఇంకా నేను సంపాదిస్తాను అనేటువంటి నిరీక్షణ నేను కలిగి ఉన్నాను, అందుకే అన్నీ ఇచ్చేశాను, ముందున్నది నేను చూస్తున్నా, వెనకున్నది వదిలేస్తున్నా అన్నాడంట. అప్పుడు పెర్డికాస్ అన్నాడంట, నీ కష్టాల్లో, నీ శ్రమలో, నీ పనిలో మేము కూడా పాగస్తులం కాబట్టి నేను కూడా నా కోసం, నా స్వాస్థ్యముగా, నా కోసం నిరీక్షణే కలిగి ఉంటాను, నాకు అవేవి వద్దని రిటర్న్ ఇచ్చేశాడంట. ఆయనతో పాటు మరికొంతమంది స్నేహితులు, ఆయనతో ఉన్నవారు రిటర్న్ ఇచ్చేశారంట, అయ్యా మాకు ఇవే వద్దు, నీకే నిరీక్షణ ఉందో ఆ నిరీక్షణ కావాలి. అలెగ్జాండర్ ఆయన చిన్న దోమగుడ్డి చచ్చిపోయాడు. ప్రియులారా, దేవుడు సర్వశక్తిమంతుడు, సర్వాధికారి, నిత్యము ఉన్నవాడు, ఆయన నిరీక్షణిస్తూ ఉంటే మనం ఎంత గొప్ప నిరీక్షణ కలిగి ఉండాలి. అలెగ్జాండర్ మీదే ఇంత నిరీక్షణ ఉంది, వీళ్ళకి ఇంత నమ్మకం ఉంది. అలెగ్జాండర్ మీద అంత నమ్మకాన్ని కలిగి మొత్తం వదిలేశారు వాళ్ళు. మనకు దేవుని మీద ఎంత నిరీక్షణ ఉంది, ఎంత నమ్మకం ఉంది. దేవుని యందు నిరీక్షణ కలిగి ఉంటే ఆ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. ఎప్పుడు సిగ్గుపడతామంటే ఆ నిరీక్షణ లేనప్పుడే సిగ్గుపడే క్రైస్తవులుగా మనం జీవిస్తాం. శ్రమ వచ్చినా, బాధ వచ్చినా, కష్టం వచ్చినా, ప్రియులారా, ప్రభువు మన కోసం చనిపోయాడండి. నీతిమంతులుగా తీర్చడానికి ఆయన ప్రాణం పెట్టాడు. అటువంటి వాడు మన శ్రమలో మనకు తోడుగా ఉండడా, మన శ్రమ నుంచి మనల్ని విడిపించడా, మనం ఈ లోకం నుంచి దాటిపోయిన తర్వాత పరలోకములో దానికి సంబంధించిన బహుమతిని ఇవ్వడా, ఆయన తప్పనిసరిగా ఇస్తాడు. ఆయన శ్రమల్లో పాలు పంపులు పొందిన మనము ఆయన నిరీక్షణలో, ఆయన మహిమలో కూడా పాలు పంపులు పొందుతామన్న నిరీక్షణ కలిగి బ్రతుకుదాం. అటువంటి కృప దేవుడు మనందరి జీవితాల్లో మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థనతో నేటి వాక్య ధ్యానాన్ని మనం ముగించుకుందాం. సర్వోన్నతుడా, జీవాధిపతి, ఈ దినమందు నీ సన్నిధిలో చేరి నిన్ను ఆరాధించడానికి, నిన్ను మహింపరచడానికి నీవు ఇచ్చిన కృపను బట్టి మీకు వందనాలు. నీ వాక్యములో మేము ధ్యానం చేసిన రీతిగా నీ యందు మేము నిరీక్షణ కలిగి ఉన్నప్పుడు ఆ నిరీక్షణ మమ్మలను సిగ్గుపరచదు అన్న సత్యాన్ని మేము గుర్తుపెట్టుకొని శ్రమలో మేము ఓర్పు కలిగిన వారమై, ఓర్పులో పరీక్షను ఎదిరించిన వారమై, పరీక్షలో గెలిచి ప్రభు నిరీక్షణను మేము పొందుకున్న వారమై, ఆ నిరీక్షణతో బ్రతికే వారమై ఉండడానికి సహాయం చేయండి. ప్రభు ఎవరు బాధల్లో ఉన్నారో చూస్తున్న దేవుడు, అయ్యా నీవు విడిచిపెట్టేవాడు కాదు, దానికి తగిన ప్రతిఫలం ఇస్తామని గుర్తుపెట్టుకొని శ్రమలో ఓర్చుకోవడానికి, ఆ ఓర్చుకుని నేర్చుకోవడానికి ప్రభు నీ బిడ్డలకు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. ప్రభు ప్రతి ఒక్కరిని మీరు దర్శించండి. నీ కృపని, దీవెన, ఆశీర్వాదం ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని యేసు దివ్యనామమును అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు వారి కృప,
పరిశుద్ధాత్ముని సహవాసం సదాకాలం మనందరికీ తోడై కాపాడునుగాక. ఆమేన్. ఆమేన్.